ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్ కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 44వ శ్లోకము. ఈ శ్లోకములో ముఖ్యముగా అమ్మవారిని వేద స్వరూపిణిగా వర్ణించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. ఆదిలక్ష్మీర్గుణాధారా పంచబ్రహ్మాత్మికా పరా శృతిర్బ్రహ్మముఖావాసా సర్వసంపత్తిరూపిణి. లక్ష్మీ స్వరూపములన్నింటికీ ముందుగా దర్శించబడినది, ఆరాధించబడినది అయినది ఆదిలక్ష్మి. అనగా చరాచర జగత్తుకంతటికీ ముందుగా ఆవిర్భవించినది, ఆరాధనలు అందుకుంటున్నది అయిన లక్ష్మీదేవి యొక్క స్వరూపము ఆదిలక్ష్మి. అష్టలక్ష్మములలో ముందుగా స్మరించుకునేది కూడా ఆదిలక్ష్మియే కదా. ఇంకా ఆ తల్లి గుణాత్మకురాలు, గుణాతీతురాలయ్యి గుణములన్నింటికీ ఆధారమైంది. గుణాలు త్రిగుణాలు అని సత్వ రజ తమో గుణాల స్వరూపమైన త్రిమూర్తులలో చైతన్యంగా ఉందని ఆ తల్లి గురించి మనం ఇంతకుముందు తెలుసుకుని ఉన్నాం. అలాగే ఆ త్రిగుణాలకు ఆవిడ అతీతురాలు. ఎవరైతే సద్గుణ సంపన్నులుగా ఉంటారో, సత్వగుణము కలిగి ఉంటారో వారిలో జ్ఞానరూపిణిగా భాసిస్తూ ఉంటుంది ఆ జగన్మాత. అలా సాధుగుణ జనుల పట్ల ఆ తల్లికి అనుగ్రహం ఉంటుంది. సకల ఐశ్వర్యాలు వారికి కల్పించబడతాయి. అలా ఆ తల్లి ఆదిలక్ష్మి గుణాధార అని స్తుతించబడుతుంది. దేవీ గుణ సంపదలు ఉన్నవారికి రక్షణగా ఆ తల్లి ఉంటుంది కదా. అలాగే ఆ తల్లి పంచబ్రహ్మాత్మిక, పంచబ్రహ్మలైన బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివులలో చైతన్య రూపిణిగా ఉన్న ఆ తల్లి వల్లనే వారు స్పందించగలుగుతున్నారు. అలాగే సద్యోదాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అను పంచబ్రహ్మ రూపములు కలిగిన పరబ్రహ్మమందు ఆత్మస్వరూపిణిగా ఆ జగన్మాత ఉందని లింగ పురాణంలో చెప్పబడింది. ఇంకా గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణకై వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు అని 5 రూపాలు ధరించాడు అని, అలాగే ఆ విష్ణువు యొక్క చైతన్యము కాబట్టి మహాలక్ష్మి ఆ రకంగా కూడా పంచబ్రహ్మాత్మిక అని స్తుతించబడుతోంది. అలా ఒక్క పరమాత్మ చైతన్యమే సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ కృత్యాలు నిర్వర్తిస్తోందని, వాటిని నిర్వహిస్తున్న పరమాత్మలో ఆ తల్లి ఆత్మరూపిణిగా ఉందని, అలా పంచబ్రహ్మాత్మిక అని ఆ పరాశక్తి ఈ శ్లోకంలో వివరించబడింది. ఇంకా పరా అని కూడా ఆ తల్లి కీర్తించబడుతోంది. పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని వాక్రూపిణిగా ఉన్న ఆ తల్లి ఇక్కడ పరా అని సంబోధించబడుతోంది. అనగా అన్నింటికన్నా ఉత్కృష్టమైన, ముందుగా ఉన్న ఆది అయిన శక్తి పరా. శబ్ద రూపంలో కూడా ముందుగా వ్యక్తమయ్యేది పర. ఇక జగన్మాత శృతి బ్రహ్మముఖావాస. శృతులు అనగా వేదములని తెలుసుకుని ఉన్నాం కదా. అన్ని ధర్మాలను తెలియజేసేవి, అంటే సర్వధర్మాలను తెలియజేసేటువంటి వేదములు. ఆ వేదములను దర్శించిన వారు ఋషులు. వారు ఆ తల్లిని వేదస్వరూపిణిగా, శృతి రూపిణిగా ఆరాధించారు. ఈ శృతులు లేదా వేదములే బ్రహ్మ యొక్క 4 ముఖాలుగా వేదములు వర్ణించి ఉన్నాయి. బ్రహ్మ ముఖము ద్వారా శబ్దరూపంగా వెల్లడయ్యి ముందుగా ఋషులు, తరువాత వారి శిష్య పరంపర, అలా వేదములు సర్వ జగత్తు అంతా ధ్వనించాయి. అలా వేదస్వరూపిణి అయిన జగన్మాత పురుష రూపమైన శ్రీ మహావిష్ణువు ద్వారా వేదములు గ్రహించిన బ్రహ్మ శబ్దరూపంగా తెలియజేస్తే శ్రవణం ద్వారా ఋషులు అధ్యయనం చేసి మనకు అందించడం జరిగింది.
అలా ఆ తల్లి వేదలక్ష్మి, వేదమాత, వేదస్వరూపిణి. ఇంకా ఈ శ్లోకంలో సర్వసంపత్తి రూపిణి అని, అష్టైశ్వర్యములు ప్రసాదించేది ఆ తల్లి అని ఉపాసకులచే ఆరాధించబడుతోంది. ఆ ఐశ్వర్యాలు కేవలం భౌతికమైన వాంఛలు తీర్చే సంపద రూపంగానే కాదు, జ్ఞానాన్ని ప్రసాదించే వేద సంపదను, అవన్నీ కూడా, ఆ సంపద అంతటినీ కూడా సాధకులకు అందించేటువంటి ఆ తల్లి. వాస్తవానికి జీవకోటిలో ఉత్కృష్టమైన మానవ జన్మను పొందడం కన్నా గొప్ప ఐశ్వర్యం ఏముంటుంది? అలాగే జీవకోటికి ప్రాణాధారమైన వాటిని అన్నింటిలోనూ ఆ తల్లి చైతన్య రూపిణిగా ఉంది కదా. అలా ఆ జగన్మాత సర్వసంపత్తి రూపిణి, ఇహలోక పరలోక సంబంధమైనటువంటి విజ్ఞానాన్ని అంతటినీ కూడా, ఆత్మానుభూతిని అంతటినీ కూడా అందించేటువంటి ఆ జగన్మాత. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్ కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రములో 45వ శ్లోకము. ఈ శ్లోకములో ఉపాసకుల పట్ల ఆ తల్లి యొక్క కారుణ్య స్వభావమును వర్ణించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. మృత సంజీవిని మైత్రీ కామిని కామవర్జిత నిర్వాణ మార్గదా దేవి హంసిని కాళికా క్షమా. మృత సంజీవిని అనగా మృతులు లేదా మరణించిన వారిని తిరిగి బ్రతికించే సంజీవని లేక ఔషధము లాంటిది ఆ జగన్మాత అని భావము. ఈ మృత సంజీవిని అనేది ఒక మంత్ర రహస్యము. పూర్వము రాక్షస గురువైన శుక్రాచార్యుడు ఈ మంత్రాన్ని ఉపయోగించి యుద్ధంలో మరణించిన రాక్షసులను తిరిగి బ్రతికించేవాడని, అప్పుడు దేవతల గురువైన బృహస్పతి సూచనపై కచుడు అనేవాడు శుక్రాచార్యుని వద్ద శిష్యరికం చేసి ఈ విద్యను నేర్చుకున్నాడని తెలియజేయబడుతోంది. ఈ మృత సంజీవిని మంత్రరూప దేవత ఆ జగన్మాత. వాస్తవానికి అన్ని మంత్రాలకు మూల దేవత, అధిదేవత ఆ తల్లియే కదా. ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాల వల్లనే మృతుడైన మన్మథుడు తిరిగి జన్మించాడని పురాణాధారంగా మనకు తెలుస్తోంది. మృత్యుముఖంలోకి జారుతున్న వారు కూడా ఆ తల్లి దయ వల్ల తిరిగి ఆరోగ్యవంతులు కాగలుగుతున్నారు అంటే అది జగన్మాత ఆశీస్సులు వారి మీద ఉండటం వల్లనే కదా. అలా మృత సంజీవిని అనే మంత్రం లేదా ఔషధం ఆ జగదంబిక యొక్క స్వభావం కింద, ఆ జగదంబిక యొక్క కరుణ కింద మనం భావించాలి. ఆ తల్లి జీవప్రదాత, ప్రాణరక్షణి. అలాగే మైత్రి అని ఇక్కడ సంబోధించబడుతోంది. ప్రతిఫలాపేక్ష లేకుండా ఎల్లప్పుడూ ఎవరు మన శ్రేయస్సు కోరుతారో వారే మిత్రులుగా భావించబడుతూ ఉంటారు. మన దుఃఖాన్ని, కష్టాన్ని పంచుకునేది, మన హితవు కోరి మార్గదర్శకం చేసేది ఎవరో వారే స్నేహితులు. మనం అడగకుండానే మన అవసరం తీర్చేవారు వారు. కుచేలుడు కృష్ణుడి యొక్క మైత్రి గురించి అందరికీ తెలిసిందే కదా. అలా ఆ తల్లి మైత్రీ రూపిణి, స్నేహరూపమైన వాత్సల్యం ఆ జగన్మాతది. ఉపాసకులను, భక్తులను ఎలా ఆదరించుతుందో అలాగే దుష్టుల ఎడల కూడా ఆ తల్లి మైత్రీ భావంతోనే ఉండి వారికి హితవు చెప్తుంది. వారి దుష్కర్మలను గమనించుతూ వారిని సరియైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తుంది. అలాగే ఈ శ్లోకంలో కామిని, కామివర్జితగా ఆ తల్లి స్తుతించబడుతోంది. చతుర్వధ పురుషార్థాలలో కామము ఒకటి. కామము అనగా కోరిక, వాంఛ. అయితే ధర్మ మార్గములో ఇతరులకు హాని కలిగించని విధంగా మన శ్రేయస్సు కోసం కోరికలు కలిగి ఉండడం, వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నించడం తప్పు కాదని వేదాలు తెలియచేస్తున్నాయి. వాస్తవానికి లోకహితం కోసం, సమాజ శ్రేయస్సు కోసం సంకల్పించుకున్నటువంటి మంచి కోరికలు నెరవేర్చడంలో ఆ జగన్మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.
అసలు అలాంటి వాంఛలు ప్రేరేపించేది ఆ తల్లి. ఆ తల్లి ఇచ్ఛాశక్తి రూపిణి కదా. అయితే తాను మాత్రం అన్ని రకాల కామనలకు అతీతురాలు, పూర్ణకామిని ఆ తల్లి. పంచకృత్యాలు నిర్వర్తించడంలో ఆ జగన్మాతకు ఎటువంటి వాంఛలు లేనే లేవు. అందరిలోనూ ఇచ్ఛాశక్తిగా ఉన్న ఆ తల్లి తాను మాత్రం కామవర్జితగా వ్యక్తమవుతోంది. అలాగే ఆ తల్లి నిర్వాణ మార్గదా దేవి అని ప్రస్తుతించబడింది. వాణము అనగా శరీరము, నిర్వాణం అనగా శరీరము లేనిది, అశరీర సౌఖ్యము ఇచ్చినది అని అర్థం. అశరీర సుఖం అంటే హద్దులేని సుఖము, అది మోక్ష రూపము. శరీర సౌఖ్యాలకు పరిమితులు ఉంటాయి, కానీ నిర్వాణ సుఖము అంటే అశరీర సుఖము అంతులేనిది. ఆ జగన్మాత మోక్షప్రదాయిని అని ఇంతకుముందు తెలుసుకుని ఉన్నాం కదా. అంతేకాదు ఆ మోక్షమును ఎలా పొందాలో అనేది కూడా ఆ తల్లియే బ్రహ్మ విద్య వేదము ద్వారా వ్యక్తీకరించి ఉంది. అలా నిర్వాణ మార్గదా దేవి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మోక్ష సన్యాస యోగంలో ఇదే తెలియజేశాడు. మాయారహితమైన నిశ్చల జ్ఞానంలో మనస్సును నిగ్రహించి శబ్దాది విషయాలను వదిలి రాగద్వేషరహితుడై నిత్యము విరాగి అయి ఏకాంతవాసంలో అల్పాహారి అయి మనోవాక్కాయలను నియబద్ధం చేసి ధ్యానయోగి అయి అహంకార అభిమాన దంభ కామ క్రోధాలను వదిలి బాహ్య అభ్యంతర విషయ స్వీకరణాన్ని విడిచి మమకారం లేనివాడై శాంతి చిత్తం కలిగిన వాడే బ్రహ్మవాది అని, అతనే బ్రహ్మ జ్ఞానానికి అర్హుడు అని, మోక్షానికి అతనికి యోగ్యత ఉందని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. తనను ఆశ్రయించిన వారికి ఆ విధమైన మోక్ష మార్గాన్ని చూపెట్టేది ఆ దేవి జగన్మాత. ఇక ఆ తల్లి హంసిని అని ఇక్కడ సంబోధించబడుతోంది. ఎవరైతే మోక్ష ఫలం ఆశించి సర్వానికి అతీతులై ఆ తల్లి ధ్యానంలో నిరంతరము రమిస్తూ ఉంటారే వారు పరమహంసలు. వారికి ఆ స్థితిలో ఆత్మానుభూతిని కలిగించే హంసిని ఆ తల్లి అనగా ఆ సాధకులు అద్వైత సిద్ధిని పొందిన వారే ఉండి ఆ తల్లిని నిరంతరము కూడా ధ్యానంలో దర్శిస్తూ ఉంటారు. మనలో కూడా ఆ తల్లి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో హంసగమనంతో ప్రాణశక్తిని నడిపిస్తూ ఉంటుంది అని ఇంతకు ముందు శ్లోకాలలో తెలుసుకుని ఉన్నాం. ఆ ప్రాణశక్తి చలనమే సోహం అనగా నీవే నేను, పరమాత్మ జీవాత్మ ఒక్కటే అనే అనుభూతి. అది మనలో నాద రూపంగా ధ్వనిస్తూ ఉంటుంది. ఆ సోహంను ఉపాసన చేస్తే అదే అద్వైత సిద్ధికి క్రమంగా మోక్ష స్థితికి తీసుకువెడుతుంది. అలా జగన్మాత హంసిని. ఇంకా ఈ శ్లోకంలో ఆ పరాశక్తిని కాళిక క్షమ అని స్తుతించడమైనది. కాళీ రూపిణైన జగన్మాత గురించి ఇంతకుముందు కాలస్వరూపిణి రక్షాప్రదాయిని అని తెలుసుకుని ఉన్నాం కదా. ఈ శ్లోకంలో జగన్మాత కాళికా రూపిణిగా అవ్యక్తమైన వాత్సల్యంతో కూడిన ప్రకాశవంతమైన స్వరూపిణిగా మధురమైన శబ్ద వాచక రూపిణిగా స్మరించబడుతోంది. అలాగే ఆ తల్లి క్షమాగుణ స్వభావిని. సాధ్యమైనంత వరకు జీవులు చేసే దుష్కర్మలను సహిస్తూ వారిని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి చూస్తూ ఉంటుంది, క్షమిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రకృతికి అతీతంగా అధర్మ మార్గాన్న జీవుడు నడుస్తున్నాడో అప్పుడు ఆ తల్లి తన క్షమాగుణాన్ని శాంతి గుణాన్ని వదిలి తన యొక్క ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది. అయినప్పటికీ తాను సృష్టించినటువంటి ఈ జీవుల పట్ల కరుణతో అత్యంత సహనంతో ఆ తల్లి క్షమారూపిణిగా భాషిస్తూ వారిని దండించినను శిక్షించినను వెన్వెంటనే వారికి తగినటువంటి మోక్ష స్థితిని కల్పిస్తూ ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 46వ శ్లోకము. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క స్వభావ వైవిధ్యము వర్ణించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. సపర్యా గుణినీ భిన్నా నిర్గుణా ఖండితా శుభా స్వామిని వేదిని శక్యా సాంబరీ చక్రధారిణి. జగన్మాత ఇక్కడ సపర్య అని స్తుతించబడుతోంది. వినమ్రంగా చిత్తశుద్ధితో మనం భగవంతునికి చేసే సేవలన్నీ సపర్యాగా భావించబడతాయి. షోడశోపచారములతో మనం చేసే ఆరాధనలన్నీ ఆ తల్లి ప్రేరణతోనే మనం చేస్తాం. చేయించేది ఆ తల్లే, స్వీకరించేది ఆ తల్లే. అయితే బాహ్య ఆడంబరాలతో చేసే పూజలు ఆ తల్లికి చెందవని వసిన్యాది దేవతలు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని కీర్తించారు. అందుకే చిత్తశుద్ధితో సర్వము ఆ తల్లే అని భావించుతూ ఆ తాదాత్మ్యం చెందుతూ మనం చేసేటువంటి ఏ రకమైన ఆరాధనైనా ఆ తల్లి స్వీకరిస్తుంది. అలా ఆ తల్లి సపర్య అని ఇక్కడ చెప్పబడింది. ఇంకా జగన్మాత గుణిని అని భిన్న అని స్తుతించబడుతోంది. ఆ తల్లి త్రిగుణ స్వరూపిణి మరియు త్రిగుణాతీతగా కూడా భావించబడుతోందని ఇంతకుముందు చెప్పుకుని ఉన్నాం. కేవలం సత్వ రజ తమో గుణాలు మాత్రమే కాదు, అనంత కళ్యాణ గుణ స్వరూపము స్వభావము కలిది ఆ జగన్మాత. ఇక భిన్న అనగా వైవిధ్యభరితమైన స్వరూప స్వభావములుగా వ్యక్తమయ్యేది అని. అలాగే ఆ జగన్మాత ఏకస్వరూపురాలు అయిన పరబ్రహ్మ చైతన్య రూపిణి అయినప్పటికీ అనేక దేవతామూర్తులుగా భిన్న స్వరూపాలను కలిగి ఉంది. ఇంకా జగన్మాత నిర్గుణాన్ని స్తుతించబడుతోంది. ఈ భౌతిక ప్రకృతి అంతా సత్వ రజ తమో గుణాలనే 3 గుణాలతో కూడి ఉన్నప్పటికీ నిర్వికారుడైన జీవికి ప్రకృతితో సంపర్కం కలిగినప్పుడే ఈ త్రిగుణాల చేత అతను బంధించబడుతున్నాడు. అయితే జగన్మాత గుర్తించడానికి వీలు లేనటువంటి గుణాలకు మించి నిర్గుణ రూపిణిగా ప్రకాశించుతోందని దీని యొక్క అర్థము. ఇక ఆ తల్లి అఖండిత అని చెప్పబడుతోంది. అఖండమైన శక్తి కలది, అఖండ తేజోరూపిణైనది ఆ తల్లి. అనగా ఏ విధంగానూ ఖండింపబడడానికి వీలు లేనటువంటి ఆత్మస్వరూపిణి ఆ జగన్మాత. ఆ తల్లి చైతన్యము సర్వత్రా వ్యాపించి ఉన్నప్పుడు, పరిమితులు లేని అనంతమైన బ్రహ్మాండ రూపిణిగా ఉన్నప్పుడు ఆ తల్లి అఖండితమైనది అని ఆత్మస్వరూపిణిగా భాషిస్తోందని ఇక్కడ చెప్పబడింది. అలాగే శుభ, మంగళరూపిణి అయిన జగన్మాత శుభప్రదాయిని. ఎక్కడ ఆ తల్లి ఆరాధించబడుతుందో అక్కడ అందరికీ ఎప్పుడూ శుభములే ప్రసాదించబడుతూ ఉంటాయి. సర్వ సుఖాలను ఆ తల్లి ప్రసాదిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నిర్మలమైన స్వచ్ఛమైన అంతఃకరణ కలవారికి సర్వ శోభలను ఆ తల్లి ప్రసాదించుతుంది. ఇక స్వామిని అని ఆరాధించబడుతోంది. సర్వులకు ఆరాధనా శక్తి రూపిణి అయిన ఆ తల్లి స్వామిని. అందరినీ అన్నింటినీ శాసించే కర్త ఆ తల్లి. ఆ జగన్మాత శక్తి అపరిమైనది అని అనుకున్నాం కదా. ఆ తల్లి నిర్వర్తించే సృష్టి స్థితి సంహార కార్యక్రమాలను ఎవ్వరూ ఎదిరించలేరు. వాస్తవానికి త్రిమూర్తులు కూడా ఆ తల్లి యొక్క శక్తి లేకపోతే స్పందించడానికి కూడా సమర్థులు కారు అని ఇంతకుముందు చెప్పుకుని ఉన్నాం. ఇక వేదస్వరూపురాలు ఆ జగన్మాత. ఆ తల్లికి సమస్తము తెలుసు. జీవుల యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాల విషయాలన్నీ గ్రహించగలిగే శక్తిగా ఉంది కాబట్టి వేదినిగా ఇక్కడ చెప్పబడుతోంది. అలాగే యజ్ఞస్వరూపిణి అయిన ఆ తల్లియే యజ్ఞ నిర్వాహకుల రూపంగా, యజ్ఞ వేదిక రూపంగా, యజ్ఞ చిదగ్ని కుండంగా, చివరికి యజ్ఞ ఫలమును స్వీకరించేది, ఫలితాలు ఇచ్చేది కూడా అయి ఉండడం వల్ల వేదిని అని ఇక్కడ చెప్పబడుతోంది.
ఇంకా శక్య అని సమస్తము పొందగలిగే శక్తి స్వరూపిణిగా ఆ జగన్మాత శక్య అనబడుతోంది. భక్తిప్రియ భక్తిలభ్య అని వసిన్యాది దేవతలు స్తుతించారు కదా, అలా ఆ తల్లికి పొందలేనిదంటూ ఏదీ లేదు. అయితే కేవలము భక్తి ద్వారా మాత్రం ఆ తల్లిని మనం పొందగలుగుతాము అని భావం. ఇక సాంబరి అనగా మాయారూపిణి. సృష్టిలో జరిగేటువంటి మార్పులకు అన్నిటికీ కూడా ఆ తల్లే కారణభూత అవుతుంది. ఈ సృష్టిని అంతటినీ కూడా వైవిధ్యంగా రూపొందించినటువంటిది, జీవుల స్థితిగతులను మార్పు చెందించేది అనగా మాయలో భ్రమింపచేసేది అయిన ఆ తల్లి సాంబరి. అంతటా సర్వవ్యాపితమైన ఆ తల్లి యొక్క చైతన్యం ఈ సృష్టిలో భిన్న భిన్న రూపాలుగా దర్శించబడుతూ వచ్చింది. ఆ మాయా స్వరూపిణియే సాంబరి అని ఇక్కడ స్తుతించబడుతుంది. ఇక ఈ శ్లోకంలో చక్రధారిణిగా ఆ తల్లి దర్శనమిస్తుంది. కాలరూపిణి అయిన ఆ తల్లి విశ్వాన్నంతా రూపొందించి అన్నింటినీ పరిభ్రమింపచేస్తుంది. అలాగే కాలాన్ని, జీవుల యొక్క జన్మ పరంపరలను కూడా చక్రభ్రమణం వలె చలింపచేస్తున్న ఆ తల్లి చక్రధారిణి, చక్రరూపిణి. చక్రమునే తన ఆయుధంగా ధరించినటువంటి ఆ తల్లి సాక్షాత్తు విష్ణు రూపిణి, విష్ణు చైతన్య శక్తియే కదా. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రములో 47వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారి యొక్క వివిధ శక్తి స్వభావాలన్నిటినీ కూడా వర్ణించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. దండిని ముండిని వ్యాఘ్రీ శిఖిని సోమసంహతి చింతామణి చిదానంద పంచబాణ ప్రబోధిని. ఈ శ్లోకంలో అమ్మవారు దండిని ముండిని అని స్తుతించబడింది. దండన చేసేవారిని దండిని అంటారు. అత్యున్నతమైనటువంటి, నిరపేక్షమైనటువంటి, సార్వజనీనమైనటువంటి, అప్రహితమైనటువంటి, అవిభాజ్యమైనటువంటి, శాశ్వతమైన, సర్వోన్నతమైనటువంటి శాసనాధికారము కలది కాబట్టి ఆ తల్లి దండిని. దండన అనేటువంటి అధికారం ఉంది అంటే సమస్తాన్ని కూడా శాసించేటువంటి అధికారం ఉంది కాబట్టి ఆ శాసనబద్ధంగా నడిచే వారిని గమనిస్తూ శాసన విరుద్ధంగా నడిచేటువంటి వారిని దండించేటువంటి అధికారం కలది కాబట్టి ఆ తల్లి దండిని అని అనిపిస్తుంది. చరాచర సృష్టికి అంతటికీ ఏకైక సర్వాధికారిని ఆవిడ. ఆ అధికారము అప్రహితమైనటువంటిది. అలాగే ఆ తల్లి వైరాగ్య రూపిణి కూడా. సమస్తాన్ని కూడా సార్వభౌముడుగా పాలించేటువంటి ఆ తల్లి ప్రకృతి సిద్ధంగా కనుక మనం పరిశీలించి చూస్తే వైరాగ్య రూపిణి. విరాగులు సన్యాస దీక్ష తీసుకున్నవారు వారు కూడా దండమును ధరించి ఉంటారు. అయితే ఈ దండం అనేటువంటి వారి యొక్క వైరాగ్య దృష్టిని తెలియజేస్తూ ఉంటుంది. వారి వారి గురు పరంపర మరియు వారు అనుసరిస్తున్న వైదిక సాంప్రదాయాన్ని, వారి నిగ్రహ శక్తిని సంకేత రూపంగా తెలియజేస్తూ ఉంటుంది ఈ దండము అనేది. వారి చేతిలో ఆ దండం అనేటువంటిది ధరించేటువంటి దాన్ని బట్టి, దాని యొక్క ఆకృతిని బట్టి వాళ్ళు అద్వైత మార్గాన్ని అనుసరిస్తున్నారా, విశిష్టాద్వైత మార్గాన్ని అనుసరిస్తున్నారా అనేటువంటిది వ్యక్తమవుతుంది. అలాగే ఆ తల్లి ముండిని. దండము, కాషాయము ఎలా సన్యాసులు తప్పనిసరిగా ధరించుతారో అలాగే కేశఖండన అనేటువంటిది కూడా సన్యాస దీక్షలో ఒక భాగము. అంటే గుండుతో ఉండడము అనేటువంటిది. అయితే అమ్మని ఇక్కడ ముండిని అని వ్యవహరించడంలో ఔచిత్యం ఏమిటంటే, కేశములు మనలో ఉన్న అహంకారాన్ని, కోరికలను ప్రతిబింబిస్తూ ఉంటాయి.
అందుకే భగవంతునికి కేశములు సమర్పించడం ద్వారా అహంకారాన్ని ఆయన పాదాల దగ్గర వదిలివేయడము అని భావము. ఆ తల్లి సంపూర్ణ వైరాగ్య రూపిణి, అందువల్ల ముండిని అని పరిగణించబడుతోంది. అంటే ఆ తల్లి చేతిలో దండాన్ని, కాషాయ వస్త్రాలు, జపమాల ఇలాంటి వాటినన్నీ ధరించి స్వరూప సిద్ధంగా యోగినిలా కనిపిస్తుంది అనేటువంటిది కాదు. ఆవిడ యొక్క ప్రవృత్తే వైరాగ్యంతో ఉంటుంది. ఇంత చరాచర సృష్టిని అంతటిని కూడా రూపొందించినప్పటికీ సర్వ వ్యామోహాలకు ఆవిడ అతీతురాలు, సర్వ రాగ ద్వేషాలకు ఆవిడ అతీతంగా ఉండి తాను మాత్రం అన్నిటి యందు కూడా చలనం దృష్టి కలిగి చైతన్య రూపిణిగా భాసిస్తూ ఉంటుంది. ఇక ఆ తల్లి వ్యాఘ్రి అని చెప్పబడింది. వ్యాఘ్రి అనగా పులి. ఈ సృష్టిలో వైవిధ్య రూపంగా ఉన్న జీవకోటి అంతా అమ్మ చైతన్యంతో నిండిందే కదా. మృగరాజైన సింహమును వాహనంగా చేసుకున్నట్లే ఆ తల్లి వ్యాఘ్రమును అనగా పులిని కూడా వాహనంగా చేసుకుంది. నిర్జీవమైన పులి చర్మాన్ని కూడా ఆసనంగా చేసుకుని ఋషులు తపస్సు చేయడం అనేది తెలిసిన విషయమే కదా. ఆ పులి అన్నది జంతువులలో ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావాన్ని, ప్రత్యేకమైనటువంటి రూపాన్ని సంతరించుకుని ఉంది. అరణ్యంలో ఇతర జంతువుల కదలికలన్నీ బాగా గమనించగల శక్తి దాని ప్రత్యేకత. అలా జగన్మాత సృష్టిని అంతటినీ గమనిస్తూ జీవులందరినీ నియంత్రిస్తూ ఉంటుంది కాబట్టి వ్యాఘ్రి. ఇక శిఖిని అనే నామాన్ని చూస్తే, శిఖిని అనేది నెమలికి పర్యాయ పదం. రకరకాల చిత్ర విచిత్రమైనటువంటి రంగులతో ఉండే సహజ సిద్ధమైనటువంటి పింఛముతో నెమలి ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. అంతేకాదు అస్ఖలిత గుణము కలిగి ఉంది. అలా జగన్మాత కేవలం తన సంకల్ప బలంతో అనగా ఇచ్ఛాశక్తి ద్వారానే ఈ జగత్తునంతా సృష్టించుతుంది కాబట్టి శిఖిని అని. అలాగే శిఖిని అంటే వేదాంతములైన ఉపనిషత్ స్వరూపము కూడా భావించబడుతూ వచ్చింది కాబట్టి అలా ఉపనిషత్ ప్రకాశంతో ఉన్నటువంటి తల్లి కాబట్టి శిఖిని అని ఈ శ్లోకంలో చెప్పబడింది. ఇక ఆ తల్లి సోమ సంహతి. సోముడు అనగా చంద్రుడు అని, చంద్రుడు యొక్క 16 కళలతో శోభిల్లుతూ ఉంటుంది ఆ జగన్మాతని. ఆ చంద్రుణ్ణే తన శిరస్సును అలంకరించుకుంది అని ఇంతకుముందు శ్లోకాల ద్వారా మనం తెలుసుకుని ఉన్నాం. ఇక ఇక్కడ సోమ సంహతి అనగా వివిధ రకాలైనటువంటి యజ్ఞ సంబంధమైన ద్రవ్యములతో కూడినది, సోమ రసముతో ఆరాధించబడేది, చంద్రుని సోదరిగా భావించబడుతూ సోమ సంహతి అని. యజ్ఞములలో అగ్నిస్వరూపంగా కూడా ఆ తల్లి దర్శించబడుతోందని, ఆ సోమ ఫలమును ప్రసాదించేది అని, అలా ఆ తల్లిని సోమ సంహతి అని ఇక్కడ స్తుతించడం జరిగింది. ఇక ఈ శ్లోకంలో చింతామణి చిదానంద అని దర్శించడం అయింది. చింతామణి, కల్పవృక్షము, కామధేను ఇవన్నీ దేవతల సంపదల రూపాలు. ఏది కోరితే అవి ప్రసాదించేవైన ఈ మూడింటికి ప్రతిరూపము జగన్మాత. ముఖ్యంగా చింతామణి గృహమును నివాసంగా చేసుకుంది ఆ తల్లి అని మణిద్వీప వర్ణనలో మనం తెలుసుకుని ఉన్నాం. ఎప్పుడైతే సమస్తమైన కోరికలు తీరుతాయో అప్పుడు జీవి సంతృష్టి చెందుతాడు కదా. అయితే కోరికలు అనేవి అనంతాలు. చింతామణి దగ్గర ఉన్న జీవితాంతం కోరికలు తీర్చుకోవడంతో సమయం గడుపుతూ ఉంటారు. అయితే చిదానందం ఎప్పుడు లభిస్తుందంటే, ఎప్పుడైతే మోక్షమును కోరుకుని దానిని సాధించడానికి ఆ తల్లిని ఆశ్రయించి ఆ తల్లి అనుగ్రహం పొందుతామో అప్పుడు మోక్ష స్థితికి చేరుకుంటాం. అప్పుడు చిదానందాన్ని, ఆ ఆత్మానుభూతిని మనం పొందగలుగుతాం. అదే శాశ్వతమైన ఆనందం. ఆ ఆనందాన్ని ప్రసాదించేది కాబట్టి ఆ తల్లి చిదానంద రూపిణి, జ్ఞానానంద రూపిణి, సచ్చిదానంద రూపిణి. అలాగే శ్లోకంలో పంచబాణ ప్రబోధినిగా అమ్మని స్తుతించడమైంది. పంచబాణుడు అంటే మన్మధుడు. ఈ మన్మధుడే సృష్టికి మూలం. జీవులలో కామవాంఛను ప్రచోదితం చేసి సృష్టి అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చేసేవాడు మన్మధుడు.
దైవ కార్యము నిర్వహించడానికి శివుని యొక్క తపస్సును భగ్నం చేయడానికి పూనుకుని ఆ శివుని క్రోధానికి బలయ్యి నిర్జీవుడైన మన్మథుని జగదంబిక తన కరుణా వీక్షణాలతో తిరిగి పునరుజ్జీవింప చేసిందని ఇంతకుముందు చెప్పుకుని ఉన్నాం. అలాగే సృష్టిలో నిరాటంకంగా ధర్మబద్ధమైన కామవాంఛలు కలిగేలా అవి ఫలించేలా ఆ మహాలక్ష్మి పంచబాణుని ప్రబోధిస్తుంది. కాబట్టి ఆ తల్లి మన్మథుని జనని అని, పంచబాణ ప్రబోధిని అని ధ్యానించబడుతుంది. మన్మథుని యొక్క పంచబాణాలకు ఆ తల్లి సంకేత రూపము. అనగా మనలో వచ్చే కామ సంబంధితమైన 5 రకాల దశలకు ఆ పంచబాణాలు ప్రతీక అయితే వాటికి శక్తినిచ్చేది ఆ జగన్మాత. అలా జగన్మాత పంచబాణ ప్రబోధిని. సర్వే జనా సుఖినో భవంతు.